హాయ్ అండి అందరూ. ఈరోజు మనం కొర్రలతో ఉప్మా చేద్దామా? దానికోసం మనం ముందుగా కొర్రలు తీసుకొని వాటర్ పోసుకొని 2 సార్లు కడిగి కొన్ని వాటర్ పోసి అర్ధగంట పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి. టీ గ్లాస్ కొర్రలు అయితే ఇద్దరు తినొచ్చండి. కళాయి వేడైంది. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. 1 ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలండి. జీడిపప్పు, అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కట్ చేసిన ఆనియన్స్ వేయాలి. కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేయాలి. 2 నిమిషాలు ఆయిల్లో వేగనిద్దామండి పచ్చిమిర్చి ఉల్లిగడ్డని. అవి వేగాయి. కట్ చేసిన క్యారెట్ వేసుకోవాలి. బీన్స్, బీట్రూట్ వేసుకుంటే కూడా బాగుంటుందండి టేస్ట్. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని 2 నిమిషాలు అలా ఆయిల్లో వేగనిద్దాం. వాటిని కలుపుకుంటూ 2 నిమిషాలు మగ్గనిద్దామండి. అవి వేగాయి. వాటర్ పోసుకోవాలి. వాటర్ ఎక్కువ పడుతుందండి కొర్రలకి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకుంటే వేసుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న కొర్రలు వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కొర్రలను ఉడకనియాలండి. 5 నిమిషాల తర్వాత మన కొర్రల ఉప్మా రెడీ అయిపోయింది. నేనైతే కారపొడితో తిన్నా. వేగి కర్రీతో తిన్న టేస్ట్ బాగుంటుందండి. ఓకే, బాయ్ అండి.